జామెట్రీ ప్యారలైన్స్ కాన్సెప్ట్ నుంచి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఏసీ అండ్ డి ఆర్ ప్యారలల్, యాంగిల్ సిఏబి ఇస్ 38 and the value of ABC plus 4 CBD is. సో క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే ఏసీ అండ్ డి ఈ రెండు ప్యారల్ లైన్స్ అని చెప్తున్నారు, అంటే సమాంతరమైన రేఖలు ప్యారల్ లైన్స్. ఈ రెండు ప్యారల్ అయితే అండ్ యాంగిల్ సిఏబి ఇస్ 38 అని ఇచ్చారు, సిఏబి. సో దిస్ ఇస్ సిఏబి, ఈ యాంగిల్ 38 ఇచ్చారు. ఓకే, అయితే మనం యాంగిల్ ఏబిసి ప్లస్ 4 CBD కనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ 38 అని ఇచ్చారు కదా, సో మనం ఏ వచ్చేస్తుంది అందులో నుంచి మనకి. సో 2A ఈజ్ ఈక్వల్ టు 38 degrees, సో A ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, అలానే ఇక్కడ B కూడా ఉంది, మనకి B కూడా తెలియదు. సో ఇక్కడ మనం B కనుక్కోవాలంటే మీరు ఒక చిన్న కాన్సెప్ట్ రివైండ్ చేసుకోవాలి. అదేంటంటే రెండు ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేస్తే ఇన్సైడ్ ఫామ్ అయ్యే 2 యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ఓకే, ప్యారలల్ లైన్స్ లోపల ఇన్సైడ్ ఫామ్ అవుతున్న యాంగిల్స్ అండ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉన్నాయి. ఇట్లాంటి 2 యాంగిల్స్కి సమ్ ఎంత అవుతుందంటే 180 degrees. ఓకే, ఇంటర్నల్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అని అంటారు. X plus Y is 180. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుందాం మనం ఈ క్వశ్చన్లో. ఇక్కడ చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా. నౌ దిస్ ఇస్ ద ట్రాన్స్వర్సల్. ఓకే, ఈ ట్రాన్స్వర్సల్ అనమాట, దిస్ ఇస్ ద ట్రాన్స్వర్సల్, ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్. సో ఇన్సైడ్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఏంటిది, యాంగిల్ 2A అండ్ దిస్ B ప్లస్ A. ఈ రెండు కలిపి మనకి 180 degrees ఉంటుంది. సో ఈ రెండు కలిపేస్తే ఏమైంది చూడండి, 2A ప్లస్ B ప్లస్ A, అంటే 2A ప్లస్ A 3A ప్లస్ B, ఈ మొత్తం కలిపి 180 రావాలన్నమాట. ఓకే, మనకి ఆల్రెడీ యాంగిల్ ఏ తెలుసు 19 degrees. ఓకే, సో మనల్ని అడిగింది ఏంటో చూడండి ఒకసారి, యాంగిల్ ఏబిసి, ఏబిసి అంటే బి అడిగారు, ప్లస్ 4 times యాంగిల్ సిబిడి, సిబిడి అంటే యాంగిల్ ఏ అనమాట, అండ్ 4A. సో మనల్ని అడిగింది ఇది, మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది B ప్లస్ 4A. మనకు ఆల్రెడీ ఇక్కడ B ప్లస్ 3A 180 అని తెలిసిపోయింది. ఇంకొక ఏ యాడ్ చేద్దాం దీనికి. సో ఇంకొక ఏ యాడ్ చేస్తే ఇటు కూడా ప్లస్ 19, ఏ అంటే 19 కదా. సో మొత్తంగా మనకి 4A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 199, దట్ ఈస్